మావా నిజం చెప్తున్నా, గూగుల్లో ఇంటర్న్‌షిప్ ఛాన్స్ ఉంది. కానీ ఇంకా దానికి చాలా మంది అప్లై చేయలేరు. రీజన్ ఏందంటే అది మనకి కాదు కదా బ్రో. గూగుల్లో ఇంటర్న్‌షిప్ అయినా, జాబ్ అయినా అది ఓన్లీ టాప్ లెవెల్ వాళ్ళకని అనుకుంటున్నారు. నిజం ఏందంటే నువ్వు ఎలిజిబుల్ అయ్యే ఆపర్చునిటీ కూడా నీకుంది. కానీ నువ్వు వచ్చేసి దానికి ట్రై చేస్తావు. చూడు మావ, మనం స్టూడెంట్స్ లా ఉన్న స్టేజ్ లో మనకు వచ్చే బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఏంటంటే కన్ఫ్యూజన్. మనకి కోడింగ్ రాదు కదా, డెవలపింగ్ రాదు కదా, ఇంకా ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ కి ఎందుకు అప్లై చేయాలి, మనకి ఇంకా ఎక్స్పీరియన్స్ లేదు కదా, మనం దానికి అప్లై చేసిన వేస్ట్. కానీ అందరూ ఒక డైలమాలో ఉంటాడు. ఇంకా మన మైండ్ ని కూడా మనం నెగిటివ్ వేలోకి తీసుకెళ్తాం. కానీ ఇలా మా ఫ్రెండ్ సర్కిల్ లో కూడా ఒకడు ఉండే. కానీ వాడు వచ్చేసి ఏం చేస్తాడంటే వాడు ఫుల్ డీసెంట్ గా ఉంటుండే. అసలు మేము వాడిని మాట్లాడించేదాకా వాడు మాట్లాడకపోతుండే. ఇంకా వాడు సోషల్ మీడియా కూడా ఇన్యాక్టివ్ ఉంటుండే. కానీ సడన్ గా వాడు వచ్చేసి ఒక రోజు బ్రో ఐ గాట్ అన్ ఇంటర్న్షిప్ అని పెట్టుండే. మేము అందరం అసలు ఒక స్టాక్ లోకి వెళ్ళిపోయినాం. మరే మేము కూడా అసలు ట్రై చేస్తున్నాం, మనకెందుకు వస్తలే అని అనుకుండే. కానీ వాడు వచ్చేసి సడన్ గా అలా పెట్టే వరకు మన అందరికి ఫుల్ డౌట్స్ ఉంటాయి. అసలుకి అడే ఎట్లా క్రాక్ చేసిండు, అసలు ఎవరితో మాట్లాడాడు, అసలుకి ఎట్లా ఇంటరాక్ట్ అయ్యిండు, ఎట్లా క్రాక్ చేసిన ఫుల్ డౌట్స్ ఉన్నాయి. కానీ వాడికి మనకున్న డిఫరెన్స్ ఏంటంటే వాడు వచ్చేసి అక్కడ ట్రై చేస్తుండు. కానీ మన ప్రాబ్లం ఏంటంటే మనం అసలుకి ఎలిజిబుల్, మనకి కోడింగ్ రాదు కదా, డెవలపింగ్ రాదు, మనం ఇంకా ఎలిజిబుల్ ఎలా అవుతామో నువ్వు ఇలా డౌట్స్ లోనే ఉంటున్నావు. కానీ వాడిలాగా నువ్వు కూడా ఎప్పుడైతే ట్రై చేస్తూ కన్సిస్టెంట్ ఉంటావో ఆ రోజు నీకు కూడా జాబ్ వస్తుంది. మామ ఇదంతా నేను స్ట్రైట్ గా పాయింట్ కి వచ్చేస్తాను. నువ్వు కూడా thumbnail చూసి ఉంటావు, నీకు వచ్చేసి అర్థమై ఉంటుంది అసలు వీడియో దేని గురించో. సో పాయింట్ నెంబర్ 1 ఏంటంటే ఎలిజిబిలిటీ. నువ్వు బీటెక్, డిగ్రీయా, మాస్టర్స్, పిహెచ్డి ఏదైనా సరే నువ్వు అందులో కంప్యూటర్ సైన్స్ ఆర్ దీని రిలేటెడ్ ఫీల్డ్ చేస్తేనే యూ కెన్ అప్లై ఫర్ దిస్ జాబ్ మామ. అండ్ నువ్వు వచ్చేసి ప్రీ ఫైనల్ ఆర్ ఫైనల్ ఇయర్ లో ఉంటే ఇది వచ్చేసి నీకు బెస్ట్ ఛాన్స్ అని నేను చెప్తా. ఇంకా నేను ఇచ్చే టిప్ ఏంటంటే మనకి ఇంకేం రాదు, నేను ఇంకా ట్రై చేయాలని అనుకుంటే వేస్ట్ మావా. నీకు బేసిక్ స్కిల్స్ ఉన్నా సరే నువ్వు వచ్చేసి స్టార్ట్ చేయమవా ఈ జాబ్ కి. పాయింట్ నెంబర్ 2, స్కిల్స్ రిక్వైర్డ్. అంటే గూగుల్ వచ్చేసి మన నుండి ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది, మినిమం వచ్చేసి 1 ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా రావాలి. అది సి అయినా సరే, C++ అయినా సరే, జావా అయినా సరే, పైథాన్ అయినా సరే, ఏదైనా సరే ఎక్సెట్రా నీకు వచ్చేసి 1 ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రావాలి. బట్ ప్రిఫర్డ్ ఏంటంటే నీకు మల్టిపుల్ లాంగ్వేజెస్ ప్లస్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఉండాలి. ప్రాబ్లమ్ సాల్వింగ్ లో చూసుకుంటే నీకు ఇప్పుడు లీడ్ కోడ్ లో వచ్చేసి నీకు ఈజీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసినా సరిపోతుంది. అయినా లీడ్ కోడ్ ప్లాట్ఫామ్ ఎందుకంటే లీడ్ కోడ్ ప్రాబ్లమ్ వచ్చేసి మనకి ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ లో మనకి ఎటువంటి క్వశ్చన్ స్టాండర్డ్ లెవెల్ ఉంటాయి కదా, ఆ క్వశ్చన్ కి సంబంధించిన స్టాండర్డ్ లెవెల్ క్వశ్చన్స్ అన్ని మనకి లీడ్ కోడ్ లో వచ్చేసి అవైలబుల్ ఉంటుంది. సో నువ్వు లీడ్ కోడ్ లో ఈజీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసినా సరిపోతుంది. టిప్ ఏంటంటే నువ్వు ఇప్పటి నుండి ఈ రోజు నుంచి అయినా డైలీ కన్సిస్టెంట్ గా ఒక్క ప్రాబ్లమ్ ప్రాక్టీస్ చేస్తే నీకు కన్సిస్టెన్సీ బిల్డ్ అవుతుంది. ఇంకా నీకు ఫ్యూచర్ లో లాజిక్స్ కూడా మెల్లిమెల్లిగా అర్థమవుతూ ఉంటాయి. ఇంకా నువ్వు ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేయొచ్చు నీ ఓన్ మైండ్ సెట్ తో. పాయింట్ నెంబర్ 3, వాట్ యు విల్ వర్క్ ఆన్. అంటే నువ్వు వచ్చేసి అందులో ఏం వర్క్ చేస్తావు, నీకు వచ్చే ఎక్స్పీరియన్స్ ఏంది, నువ్వు గెయిన్ చేసుకున్న నాలెడ్జ్ ఏందో చెప్తా. ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఒకసారి విను. ఫస్ట్ వచ్చేసి రియల్ ప్రాజెక్ట్స్. అంటే నువ్వు రియల్ ప్రాజెక్ట్స్ ని ఎలా చేస్తున్నావు అండ్ అందులో వచ్చేసి నీ ఇన్వాల్వ్మెంట్ ఏంది, అసలు రియల్ టైమ్ లో మనకి ప్రాజెక్ట్స్ వచ్చేసి ఎలా ఉంటుంది, ప్రతి ఒక్కటి నువ్వు ఇక్కడ అర్థమవుతుంది. ప్లస్ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ మీద నువ్వు వర్క్ చేస్తావు ఇక్కడ. సెకండ్ వచ్చేసి నువ్వు AIML, ఇంకా మనకి బిగ్ డేటా, ఇంకా నువ్వు గూగుల్ ఒక ప్రాడక్ట్స్ ని అర్థం చేసుకుంటావు, ఇంకా అనలైజ్ చేస్తావు అసలు కదా ఎలా వర్క్ అవుతుంది, ఎలా ప్రాసెసింగ్ అవుతుంది ప్రతి ఒక్కటి. ఇంకా నీకు దీనివల్ల వచ్చేసి నీకు అసలుకి మస్తు ఎక్స్పీరియన్స్ నువ్వు గెయిన్ చేసుకోవచ్చు. అసలుకి మనకి ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ లో అసలు మనం ఎట్లా వర్క్ చేస్తాం, అసలుకి రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ నుంచి నువ్వు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటావు మావా. అండ్ నీకు ఇది వచ్చేసి అసలుకి డమ్మీ ఇంటర్న్షిప్ కాదు, దీనివల్ల నీకు చాలా రియల్ ఇంపాక్ట్ చూపిస్తుంది నీ యొక్క లైఫ్ లో. అండ్ నేను ఇచ్చే టిప్ ఏంటంటే నువ్వు ఇప్పటి నుంచి అయినా సరే చిన్న ప్రాజెక్ట్స్ అయినా సరే మావా, నువ్వు ఏదో ఒక హెల్ప్ తీసుకోలేదా, లెర్న్ చేస్తాడా చేయను, చిన్న ప్రాజెక్ట్స్ చేస్తూ దాని ఒక కోడ్ వచ్చేసి గిటబ్ లో పుష్ చేయడానికి వచ్చేసి చాలా వాల్యూ ఉంటుంది. ఇంకా నీకు గిటబ్ లో పుష్ చేయడం వల్ల బెనిఫిట్ ఏంటంటే ఇప్పుడు నువ్వు వచ్చేసి ఒక సిస్టమ్ లో మనం ప్రాజెక్ట్ చేసినాం, ఈ ప్రాజెక్ట్ చేసిన గిటబ్ లో కోడ్ పుష్ చేసినాం. నీకు ఫర్ ఎగ్జాంపుల్ ల్యాప్టాప్ వచ్చేసి లేదా నువ్వు ఏ సిస్టమ్ లో వేసినా అది వచ్చేసి రీబూట్ లేదా ఏదో ఒకటి అయింది అనుకో దానికి, అప్పుడు నీకు ప్రాజెక్ట్ అంతా మిస్ అయిపోతుంది. కానీ నువ్వు వన్స్ వచ్చేసి గిటబ్ లో అప్లై చేయడం వల్ల నీకు వచ్చేసి బెనిఫిట్ ఏంటంటే నీకు ఆ కోడ్ లైఫ్ టైం ఉంటుంది. నువ్వు జస్ట్ దాని ఒక ఐడి ఇంకా పాస్వర్డ్ గుర్తు పెట్టుకుంటే చాలు. ఇంకా నువ్వు దాన్ని పబ్లిక్ లో పెట్టుకుంటే నీ యొక్క గిటబ్ ప్రాజెక్ట్ చాలా మంది కూడా వాడుకోవచ్చు. ఇంకా నీకు మంచి వాల్యూ కూడా ఉంటుంది మనం గిటబ్ లో లైక్ అప్లోడ్ చేసి ఉంటే నీ యొక్క ప్రాజెక్ట్ ఒక కోడ్. పాయింట్ నెంబర్ 4, డెడ్ లైన్స్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్స్. అసలుకి దీనికి వచ్చేసి మనం ఎప్పటి లోపు అప్లై చేసుకోవచ్చు, May 8th లోపు నువ్వు ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు, అది 2026 May 8th. అండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే నీకు వీసాకి స్పాన్సర్షిప్ ఉండదు. సో నువ్వు ఒక్కసారి ఎలిజిబిలిటీని చెక్ చేసుకొని దీనికి వచ్చేసి అప్లై చేసుకో. అండ్ నేను ఇచ్చే టిప్ ఏంటంటే నువ్వు లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకు, ఇంకా డేట్ ఉంది, టైం ఉంది కదా అని. సో నువ్వు వచ్చేసి ఎంత జల్దీ అప్లై చేస్తే నీకు అంత బెటర్ ఛాన్సెస్ ఉంటాయి మావా. నేను వచ్చేసి స్ట్రైట్ ఫార్వర్డ్ మీతో కొన్ని పాయింట్స్ డిస్కస్ చేసుకుందాం అనుకుంటున్నా. ఆ పాయింట్స్ ఏంటంటే గూగుల్ ఇంటర్న్షిప్ వచ్చేసి మనకి ఈజీ కాదు, అలానే ఇంపాసిబుల్ కాదు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే మనమే మనకి ట్రస్ట్ ఉండాలి, ఇంకా నీకు కన్సిస్టెన్సీ ఉండాలి, నువ్వు వచ్చేసి డైలీ ప్రాక్టీస్ చేసుకోవాలి.
చేసి ఉండాలి. చాలా మంది వచ్చేసి అసలు దీనికి అప్లై చేయకుండానే వదిలేసి రిజెక్ట్ అవుతున్నారు వాళ్ళ సెల్ఫ్ లోగానే. కానీ నువ్వు వచ్చేసి దీనికి అప్లై చేసి ప్రాక్టీస్ చేయి. నాకు వచ్చేసి రాదు కదా ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ, నాకు అన్ని స్కిల్స్ లేవు, నువ్వు అప్లై చేయకుండా అయితే రిజెక్ట్ అవ్వమో. నువ్వు అప్లై చేసి రిజెక్ట్ అయినా పర్వాలే, నువ్వు అక్కడ ఆ ప్రాసెస్ వచ్చేసి నువ్వు చాలా వరకు నేర్చుకుంటావు. అక్కడ నువ్వు కోడింగ్ నేర్చుకుంటావు, డెవలపింగ్ నేర్చుకుంటావు, రియల్ ప్రాజెక్ట్స్ మీద అసలు నువ్వు ఎట్లా వర్క్ చేయాలో ప్రతి ఒక్కటి నువ్వు రీసెర్చ్ చేసి మనం నేర్చుకుంటావు. అక్కడ నీకు కన్సిస్టెన్సీ బిల్డ్ అవుతుంది, రీసెర్చ్ బిల్డ్ అవుతుంది, అసలు నువ్వు ప్రాక్టీసింగ్ బిల్డ్ అవుతుంది, ప్రతి ఒక్కటి బిల్డ్ అవుతుంది. సో నీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. సో నీకు ఈ వీడియోలో ఎటువంటి డౌట్స్ అయినా సరే, కోడింగ్ రిలేటెడ్ అయినా సరే, డెవలపింగ్ రిలేటెడ్ అయినా సరే, ఇంటర్న్షిప్స్ అయినా, జాబ్స్ అయినా, ఎటువంటి డౌట్స్ అయినా సరే కామెంట్ లో పెట్టి ప్రతి ఒక్కరికి డైరెక్ట్ గా రిప్లై ఇస్తా. నీకు ఇంకా ఇలాంటి రియల్ కాంటెంట్ వీడియోస్ కావాలన్నా, ఇలాంటి జాబ్ నోటిఫికేషన్, మనీ, యూస్ఫుల్ టిప్స్ ప్రతి ఒక్కటి ఇంకా అప్కమింగ్ వీడియోస్ లో పెడతా. సో నీకు ఎటువంటి కాంటెంట్, నీకు రియల్ జెన్యున్ కాంటెంట్, నీకు యూస్ఫుల్ కాంటెంట్ నీ దాకా రావాలంటే నువ్వు మన ఇక్కడ నువ్వు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకో. నీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్రతి ఒక్క ఫ్రెండ్ కి, ప్రతి ఒక్క గ్రూప్ లో నువ్వు ఈ వీడియోని ఇప్పుడే షేర్ చేయి.